వెల్కమ్ టు మెగా 9 టీవీ. లాక్డౌన్ కరోనా సమయంలో ప్రపంచం మొత్తం వణికిపోయిన పదం. కానీ ఇప్పుడు మన దాయాది దేశం పాకిస్తాన్లో మళ్ళీ అలాంటి లాక్డౌన్ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ లాక్డౌన్ వచ్చింది వైరస్ వల్ల కాదు, పెట్రోల్ వల్ల. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బగ్గుమంటున్నాయి. ఈ యుద్ధం సెగ పాకిస్తాన్ ను నిలువునా దహించి వేస్తోంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 దాటడంతో పాకిస్తాన్ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. పెట్రోల్ డీజిల్ ను ఆదా చేయడానికి దేశంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఆఫీసులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. మంత్రులకు జీతాలు కట్ చేశారు. చివరకు ఇఫ్తార్ పార్టీలను కూడా క్యాన్సిల్ చేశారంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు అమెరికా చేస్తున్న యుద్ధానికి పాకిస్తాన్ ఆర్థిక పతనానికి ఉన్న లింక్ ఏంటి? ఒక దేశం పెట్రోల్ కోసం ఈ స్థాయిలో ఆంక్షలు విధించడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? రాబోయే రోజుల్లో ఈ చమురు సంక్షోభం సామాన్యుడిని ఎలా దెబ్బతీయబోతోంది? ఒకవైపు మిడిల్ ఈస్ట్ లో బాంబుల మూత, మరోవైపు ప్రపంచ దేశాల్లో పెట్రోల్ ధరల మంట. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధాగ్ని ఇప్పుడు గ్లోబల్ ఎకనామీని దహించి వేస్తోంది. ఈ వార్ ఎఫెక్ట్ తో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ యుద్ధం సెగ దాయాది దేశం పాకిస్తాన్ కు ప్రాణ సంకటంగా మారింది. చమురు దెబ్బకు పాకిస్తాన్ అక్షరాల అడుక్కు తినే స్థితికి చేరుకుంది. దేశంలో పెట్రోల్ బంకులన్నీ మూతపడుతున్నాయి. ఎక్కడ చూసినా నో పెట్రోల్, నో డీజిల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏ దేశమైనా పెట్రోల్ రేట్లు పెరిగితే ఏం చేస్తోంది? ఆ భారాన్ని ప్రజల మీద వేస్తోంది. కానీ పాకిస్తాన్ పరిస్థితి అలా లేదు. అప్పుల ఊబిలో ఉన్న ఆ దేశం కనీసం పెట్రోల్ కొని ప్రజలకు సరఫరా చేసే స్థాయిలో కూడా లేదు. అందుకే ఇంధనాన్ని ఆదా చేయడానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దేశంలో ఒక రకమైన అప్రకటిత లాక్డౌన్ విధించింది. విద్యా సంస్థలు మూసివేసింది. ప్రభుత్వ ఆఫీసుల పని దినాలను కుదించింది. కేవలం సామాన్యులకే కాదు, మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు కూడా గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవటమే ఈ పరిస్థితికి కారణమని పాక్ మంత్రులు వాపోతున్నారు. పెట్రోల్ డీజిల్ ఆదా చేయడానికి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించిన కఠిన చర్యలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. వాహనాల వాడకాన్ని తగ్గించడానికి అన్ని స్కూళ్లను 2 వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నత విద్యా సంస్థలన్నీ మార్చి 16 నుంచి మార్చి 31 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ విభాగాల్లోని 50% సిబ్బంది ఇళ్ల నుంచే పనిచేయాలి. బ్యాంకులు, ఇతర ముఖ్య సేవలు మినహా మిగతా ప్రభుత్వ కార్యాలయాలు వారానికి కేవలం 4 రోజులు మాత్రమే పనిచేస్తాయి. రాబోయే 2 నెలల పాటు ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే ఇంధన అలవెన్స్లను 50% మేర కట్ చేశారు. అంబులెన్స్లు, పబ్లిక్ బస్సులు మినహా ఏకంగా 60% ప్రభుత్వ వాహనాలను రోడ్డుకి ఎక్కకుండా షెడ్లకే పరిమితం చేశారు. ఈ చమురు సంక్షోభం ఎఫెక్ట్ పాకిస్తాన్ విఐపీల తలపొగరును కూడా దించేస్తుంది. ఫెడరల్, ప్రావిన్షియల్ క్యాబినెట్ మంత్రులు రాబోయే 2 నెలల పాటు తమ జీతాలు, అలవెన్స్లు తీసుకోకూడదని నిర్ణయించారు. చట్టసభ సభ్యుల జీతాల్లో 25% కోత విధించారు. నెలకు 3 లక్షలకు పైగా జీతం తీసుకునే ఉన్నతాధికారులు 2 రోజుల జీతాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. జూన్ 2026 వరకు ప్రభుత్వ శాఖల కోసం కొత్త వాహనాలు, ఫర్నిచర్, ఏసీలు కొనుగోలు చేయడంపై పూర్తి నిషేధం విధించారు. జాతీయ ప్రయోజనాల కోసం అత్యవసరమైతే తప్ప మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించారు. ఇంధనం ఆదా చేసేందుకు మీటింగ్స్లన్నీ ఆన్లైన్లోనే జరపాలని నిర్ణయించారు. అధికారిక డిన్నర్లు, ఇఫ్తార్ పార్టీలను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. పాకిస్తాన్ ఈ రేంజ్ లో లాక్డౌన్ విధించడానికి అసలు కారణం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధమే. పాకిస్తాన్ కు ఎక్కువ శాతం ఆయిల్ హర్ముజ్ జలసంధి గుండా వస్తోంది. అక్కడ యుద్ధం వల్ల సప్లై ఆగిపోవడంతో ఈ తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడింది. పాకిస్తాన్ ప్రభుత్వం అర్ధరాత్రి పెట్రోల్ ధరను ఏకంగా 55 పాకిస్తాన్ రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పెంపు. హై స్పీడ్ డీజిల్ ధర కూడా 20% పెరిగి లీటర్ ధర రికార్డు స్థాయిలో 335 పాకిస్తాన్ రూపాయలకు చేరుకుంది. పొరుగు దేశంలో రగులుతున్న ఈ మంటలు మొత్తం ప్రాంతానికి విస్తరించాయి. ఈ సంక్షోభం ఎప్పుడు
ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేము అని స్వయంగా పాక్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ చెప్పటం పాక్ నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది. యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంటే దానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ జనాలు ఇంధనం కోసం అల్లాడిపోతున్నారు. ఇది గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఉన్న అతిపెద్ద ముప్పు. ముడి చమురు దొరక్కపోతే ఒక దేశం ఎంత దయనీయ స్థితికి వెళ్తుందో చెప్పడానికి పాకిస్తాన్ విధించిన ఈ ఫ్యూయల్ లాక్డౌన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. స్కూల్ బంద్ చేసి ఆఫీసులు మూసివేసి ఇంధనాన్ని ఆదా చేసే పరిస్థితికి రావటం నిజంగా శోచనీయం.